మీ అందరికీ తెలుసు మహానగరాలు అనేటివి ఒక విచిత్రమైనటువంటి ప్లేసులు లాంటివి. ఎట్లా అంటే ఇవి గ్రామీణ ప్రాంతాలలో లాగా ఒక సింప్లిసిటీ, ఒక వ్యవసాయము, ఏదో కొద్ది మంది జనాలతోటి అట్లా ఉండకుండా మహానగరాలు అనేటివి ఒక భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న ఆలోచనలు, ఇట్లాంటి వాటితో కూడుకొని ఈ యొక్క నగరం ఉంటుంది. ఇక్కడ మనం నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, నగర సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే అది చాలా మంది బిహేవియర్ ఎట్లా ఉంటుంది, అక్కడ రాజకీయాలు ఎట్లా ఉంటుంది, అక్కడ స్థానిక సంస్థలు ఎట్లా ఉంటాయి, అక్కడ సంస్కృతి ఎట్లా ఉంటుంది, మెగా షోస్ ఎట్లా ఉంటాయి, ఆ తర్వాత ఎన్ని కవితలు, పాటలు, ఆ తర్వాత సంస్కృతి, ఎన్నో రకాలుగా మనం సిటీని అన్వైండ్ చేయడం అంటే అది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క నగర జీవితాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. మీరు హాలీవుడ్ సినిమాలు కనుక చూస్తే దాంట్లో ఎక్కువ క్రైమ్, డ్రగ్స్, కల్చరు, ట్యాక్సీ డ్రైవర్ అని ఈ మధ్యలో ఒక సినిమా చూస్తుంటుంది. వాడే అద్దంలో చూపించుకొని వాడు షూట్ చేస్తున్నట్టు చేశాడు. అంటే ఈ యొక్క నగర జీవితం అనేది ఒక సైకి, ఈ నగర అర్బన్ సైకిని మనం అన్వైండ్ చేయాలి అంటే, దాన్ని విప్పాలి అంటే అది చాలా ఒక చాలా సోషాలజిస్ట్ దాని మీద పనిచేయవలసి ఉంటుందనేది నా భావన. ఎట్లా అంటే అర్బన్ సైకిని అర్థం చేసుకోవడం అంటే నాకు తెలిసి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టే. ఎట్లా అంటే మీరు కోదండరామ్ రెడ్డి సినిమాలు తీసుకోండి, లేకపోతే బెంగాలీ సినిమాలు తీసుకోండి, లేకపోతే కే అబ్బాస్ సినిమాలు తీసుకోండి, లేకపోతే పెద్ద పెద్ద శ్యామ్ బెనగల్ సినిమాలు, లేకపోతే సత్యజిత్ రే సినిమాలు. ఈ సినిమాలన్నీ ఏం చూపిస్తాయి? ఈ సినిమాలన్నీ ఏం చూపిస్తాయి అంటే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లోంచి సిటీకి వస్తాడు. ఆ సిటీలో ఈ బస్సులు, ఈ ట్రాఫిక్, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు, చదువుకున్న ఆడవాళ్ళు, అది అక్కడ ఉన్నటువంటి గ్రామీణ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఈ నగర మహా జీవితంలో ఎట్లాంటి ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎట్లాంటి షాక్లకు గురవుతారు, కల్చరల్ షాక్లకు గురవుతారు. ఇప్పుడు ఒకసారి మా అత్త మా యూనివర్సిటీకి, నేను చదువుకున్న యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ ఒక ఆఫ్రికన్ అమ్మాయి సిగరెట్ తాగుతుంటే ఆమె షాక్ గురైంది. ఇక్కడ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆడపిల్లలు సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మామూలుగా మన సభ్య సమాజంలో గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే కొంతమంది దళితులు తప్ప మిగతా దాన్ని అంత బాహ్యంగా సిగరెట్లు తాగడం, మందు తాగడం అనేది ఉండదు. సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వినియోగ సంస్కృతి అనేది చాలా వేరే విధంగా ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతాలలో కాకుండా ఇప్పుడు దీక్షకుంట సంస్కృతికును హైదరాబాదు, న్యూయార్క్ సిటీ, జపాన్ సంస్కృతి, వీటన్నిటి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దీక్షకుంట అనేది మా ఊరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి వినియోగము, ఇక్కడ ఉన్నటువంటి వినియోగము, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ కల్చరు ఏ రకంగా ఉంటుందో మీకు కంపారిజన్ చేయడానికి ఈ ఉదాహరణ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పల్లెటూర్లలో మీరు సాదాసీదాగా 99% మంది గ్రామీణ ప్రజలు బ్రేక్ఫాస్ట్ అన్నమే తింటారు. అదొక వినియోగం అన్నట్టు, అదొక సంస్కృతి. ఆ తర్వాత మన చెలుకలకు వెళ్తారు, పొలాలకు వెళ్తారు, వాళ్ళు చేసినటువంటి పనులు చేసుకుంటారు. మీరు లంచ్ కూడా వాళ్ళు సాదాసీదా ఏదో ఒక చట్నీ, పెరుగు, ఏదో కర్రీతోటి ముగిస్తూ ఉంటారు. అంటే ఇట్లా ఏమవుతుంది అంటే వినియోగ సంస్కృతి, అది బట్టలు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, చదువు కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళు ఏమనుకుంటారు పల్లెటూరు ప్రజలు, తాము పండించిన పుచ్చకాయలకు, లేకుంటే వడ్లకి, మొక్కజొన్నలకి, లేకుంటే ఇంకా వేరే వాటికి, పసుపుకి, మిర్చికి, సరైనటువంటి పత్తికి సరైన మన నెక్కొండ మండలంలో సరైనటువంటి ధర వస్తే చాలు అని వాళ్ళు భావిస్తారు. అది వాళ్ళ వినియోగం కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, వ్యవసాయానికి సంబంధించిన పండుగలు, పబ్బాలు, ఆ తర్వాత సంస్కృతి, మన ఊర్లలో మన యొక్క కల్లాపు చల్లడం, ఇంటి ముంగట, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు తెల్లారి పనిచేస్తే కానీ వాళ్ళకు సాయంత్రం లోపు వాళ్ళకు పనులు కావడం ఇవన్నీ కానీ జరగవు. అంటే ఇది గ్రామీణ వినియోగం, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ విశ్రాంతి కూడా ఉంది. విశ్రాంతి అంటే ఇప్పుడు సిటీలో ఒక వర్కర్కి వాడు ఒక పని చేస్తున్నాడు అనుకోండి, ఆ వర్కర్కి బ్రేక్ ఇవ్వడం అనేది ఇక్కడ విశ్రాంతి, లీజర్లీ క్లాస్. అంటే ఏమైంది అంటే ఈ యొక్క సిటీని అర్థం చేసుకోవడంలో మార్క్సిస్టులు, ఫంక్షనలిస్టులు, న్యూ మార్క్సిస్టులు, గ్రామిషియన్ పీపుల్, ఫెమినిస్టులు, ఆ తర్వాత రకరకాలైనటువంటి వాళ్ళు
పనిచేశారు. కాన్స్టిట్యూషనలిస్టులు, హ్యూమన్ రైట్సిస్టులు, సోషియాలజిస్టులు, ఎకానమిస్టులు, పొలిటికల్ సైంటిస్టులు, ఇట్లా చాలా చాలా మంది ఈ యొక్క సిటీని అనేది ఒక ఏనుగును ఒక ఏనుగును కనుక ఒకటి తోక పట్టుకుంటాడు, ఒకడేమో తోక పట్టుకున్న సంస్కృతి వేరు, ఇక్కడ వినియోగ సంస్కృతి వేరు, అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు వేరు, అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. దీన్ని అకల్చరేషన్ కూడా మనం చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఈ సిటీలలో వినియోగదారుడు అనేది ఒక కీ ఆస్పెక్ట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మన పల్లెటూర్లలో వినియోగం తక్కువ, ప్రొడక్షన్ ఎక్కువ. సిటీలలో ఓన్లీ వినియోగదారుడే ఉంటాడు, ఎందుకంటే వాడు ప్రొడక్షన్లో ఉంటాడు, వాడు సర్వీస్ సెక్టర్లో ఉంటాడు. అంటే వినియోగదారుడు అనేది ఈ యొక్క పట్టణ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. పట్టణ వ్యక్తి కాదు, చిన్న చిన్న టౌన్లు, మండలాలలో కూడా ఈ వినియోగదారుడు అనేది చుట్టే. గాంధీ కూడా అన్నాడు, ఏమన్నాడు అంటే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నాడు. అంటే ఏంటండి, ఒక కస్టమర్ని దేవునితో పోల్చడం అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కస్టమర్కి వాని ప్రిఫరెన్సెస్ ఉంటాయి, వాని టేస్టులు ఉంటాయి, వాని యొక్క ఆలోచన విధానం ఉంటుంది, వాని ఫలానా పెన్నే వాడాలని చూస్తాడు. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఫలానా పెన్ అయితేనే నేను రాసేవాడిని. అంటే ఇప్పుడు రెనాల్డ్స్ పెన్ ఉండేది. ఆ తర్వాత నేను 10th క్లాస్ చదివేటప్పుడు పారాగన్ చెప్పులు ఉండేవి. పారాగన్ చెప్పులే ఎక్కువగా మంది పిల్లలు ఇష్టపడేవారు. అదేవిధంగా మీకు పారాగన్ చెప్పులు కానీ లేకపోతే రెనాల్డ్స్ పెన్ కానీ వినియోగదారులని, పిల్లల్ని అది బాగా ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నంది లేపాక్షి బుక్స్ అని ఉండేవి. ఆ లేపాక్షి బుక్స్ కూడా ఎట్లయింది అంటే ఆ లేపాక్షి బుక్స్ నోట్బుక్స్లో రాస్తేనే నాకు నోట్స్ రాసినట్టు ఉండేది. అంటే దాని అర్థం ఏంటండి, నేను ఒక వినియోగదారుని, నాకు వినియోగానికి నాకు కొన్ని టేస్టులు, నాకు కొన్ని ప్రిఫరెన్సెస్, నాకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను పెరిగిన కొద్దీ పెన్నులు మార్చడం మారిపోయాను, పారాగన్ చెప్పులు వదిలేశాను. నాకున్న అలవాట్లను పోయి పాలు తాగకపోయాను ఇంతకుముందు, కానీ సిటీలోకి వచ్చిన తర్వాత పాలు అలవాటు అయ్యాయి. ఆ తర్వాత ఊర్లో అన్నం, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలవాటు అయింది. ఆలోచన విధానం, ఇప్పుడు నాకు గీసాలు లేవు. ఇవన్నీ కూడా ఒక అర్బన్ సంస్కృతిలో ఒక భాగంగానే నేను ఇవన్నీ తీశానని చెప్పుకోవచ్చు. అంటే నాలోనే ఒక సాదాసీదా 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న ఒక వ్యక్తిలోనే ఇన్ని మార్పులు, ఇంత సాంస్కృతిక మార్పులు, ఇంత వినియోగదార మార్పులు, ఇంత సంస్కృతి మారింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. వాళ్ళది ఆడ్ లైఫ్ స్టైల్ అండి. ఆడ్ లైఫ్ స్టైల్ అంటే నువ్వు ఊహించడం అనేది చాలా చాలా కష్టం అనేది మనం చెప్పొచ్చు. ఒకడు జుట్టు ఇంతవరకు వేస్తాడు, ఒకడు మొత్తం గుండు చేసుకుంటాడు, ఇంకోడు ఇంకో రకంగా ఉంటాడు. అంటే మీకు అదే ఊర్లో అనుకోండి, వాడు సన్నగా కొట్టించుకొని అందరూ అబ్బాస్ హెయిర్ స్టైల్ అనేది కొంతకాలం నడిచింది. ఆ తర్వాత అది షారూఖ్ ఖాన్ యొక్క సిల్కీ హెయిర్ అనేది ఇంకొంతకాలం నడిచింది. ఇట్లా రకరకాల జనాలు రకరకాలైనటువంటి వినియోగ సంస్కృతిని కలిగి ఉంటారు. మీరు కనుక ఒక మంగళ షాప్కి పోయారనుకోండి, ఒక మంగళ షాప్ పోతే మీకు 100 రకాలైనటువంటి హెయిర్ కట్స్ చూపిస్తాడు. బేబీ కట్ అంటాడు, ఇంకేదో కట్ అంటాడు, వాడు ఇంకో కట్ అంటాడు. మీకు సార్ మీకు ఆ కట్ బాగుండదు, మీకు ఆర్మీ కట్ బాగుంటుంది, వాడు సైడ్ అంటాడు, పక్క దూడం అంటాడు, ఇంకేదో అంటాడు, బార్బీ కట్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెయిర్ చూడండి ఎట్లా కట్ చేసుకుందో. నాకు తెలిసి ఆ అమ్మాయి కొన్ని వేలు ఖర్చు పెట్టింటుంది ఆ డిజైన్ రావడానికి. అంటే మీకు సిటీలలో వినియోగదార సంస్కృతి అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అది మీరు తినే తిండి దగ్గర నుంచి కానివ్వండి, మీరు చేసిన షేరింగ్ నుంచి కానివ్వండి, మీరు వాడే వస్తువులు కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, ప్రతిదీ కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి చూస్తే సిటీలో పూర్తిగా వినియోగదార సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పెద్ద పెద్ద యాడ్ బిల్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు వస్తుంటే ప్రధానమంత్రి మోడీ గారిది, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, ఆ తర్వాత మిగతా పెద్ద పెద్ద బోర్డులు అండి. అంటే ఏంటి, అది ఓటర్ని ప్రభావితం చేయడం, ఆ తర్వాత వినియోగదారుని ప్రభావితం చేయడం. షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ కొంతకాలం చూశాను. ఇంతకుముందు నేను వస్తుంటే పెద్ద బోర్డు మీద
ఈముంది ఎవరు, మన కేరళ సింగర్, ఆ అమ్మాయి పేరు ఏం పేరు, చిత్ర ఉంది. చిత్ర క్రిమినల్ పాటలు పాడినట్టు ఆమె ఫోటో పెద్దగా ఉంది. అంటే దాని అర్థం ఏంటండి? చిత్ర పాటలు మీరు వినండి అని, సచిన్ టెండూల్కర్ లాగా మీరు బతకండి అని. ఆ తర్వాత రకరకాలుగా అంటే ఈ వినియోగాన్ని పెంచడానికి అగ్రెసివ్ క్యాంపెయినింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఏదైనా యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, ఒకే యాడ్ వాడు ఎవడో ఈ మధ్యలో నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ని వాడండి, అది మీరు పీపీటీ వాడేటప్పుడు నా ట్రైనింగ్ వినండి అని, ఇట్లా రకరకాలుగా జనాన్ని వాళ్ళు మభ్యపెట్టడానికి, లేకుంటే లోపరుచుకోవడానికి, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి, ఇట్లా రకరకాలుగా మనకి ఈ యొక్క యాడ్స్లలో చూపించడం అనేది జరుగుతుంది. అంటే అగ్రెసివ్ బ్రాండింగ్ అనేది కూడా, అగ్రెసివ్ అంటే ఇక వాడు ఉక్కిరి బిక్కిరి చేసుకోవాలి. మీకు ఎల్ఐసి ఏజెంట్స్ చూడండి, లేకపోతే ఒక షాపు పేపర్ను ప్రమోట్ చేయడంలో కానివ్వండి, లేకపోతే బట్టల్ని ప్రమోట్ చేయడంలో కానివ్వండి, ఇంకా ఏ రకాలైనటువంటి వాటిలలో కూడా ఈ అగ్రెసివ్ బ్రాండింగ్ అనేది చాలా ప్రధానంగా నగరాలలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ అగ్రెసివ్ బ్రాండింగ్ ఎందుకు జరుగుతారు? వాడు సాదాసీదాగా వాడు చెప్పొచ్చు కదా. ఈ రకంగా సిటీలలో ఈ అగ్రెసివ్ బ్రాండింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అగ్రెసివ్ బ్రాండింగ్ ఉంటుంది అంటే, ఇక్కడ ఒకే వస్తువుని 100 కంపెనీలు ఉత్పత్తి చేస్తాయండి. అంటే మనం ఊహించలేనటువంటి ఇక్కడ పోటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక సబ్బు తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు నా చిన్నతనంలో మా ఊర్లో సబ్బు వాడేటప్పుడు వాళ్ళు గ్రామీణ ఇసుక, దాన్ని ఏమంటారంటే ఒండ్రుతోటి మనం చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఊర్లో పోతే రకరకాల వాళ్ళు సబ్బులు అడుగుతున్నారు, ఒండ్రు మట్టి పోయింది. ఇప్పుడు అదే షాంపూ అనుకోండి, 100 రకాల షాంపూలు ఉంటాయండి. అంటే దాన్ని ఒక్కొక్క రకంగా దాన్ని బ్రాండింగ్ చేస్తూ ఉంటాడు. మీరు వాచ్ తీసుకున్నారనుకోండి, 100 రకాల వాచ్లు ఉంటాయి. నేను వాచ్ పెట్టుకోను అనుకోండి, 100 రకాల వాచ్లు ఉంటాయి. అంటే వాడు అగ్రెసివ్ బ్రాండింగ్ చేస్తాడు. మీకు 100లాది మంది పోటీలో ఉంటారు. ఈ పోటీలో ఎవడు ఎక్కువగా చేస్తాడు అనేది మనకు ముఖ్యమైన విషయం అన్నట్టు. ఇప్పుడు పాలు కూడా, పాలు, పెరుగు, మీరు ఏది తీసుకున్నా కానీ వ్యాపారం, ఆ తర్వాత పోటీ, వినియోగదారుడు, ఇదే దీని చుట్టే. అంటే ఇప్పుడు మనకు కనుక ఒక ముక్కలో చెప్పాలి అంటే, సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరిగినట్టు ఈ వినియోగదారుని చుట్టూ మొత్తం కంపెనీలు, ఆ తర్వాత మనుషులు, రాజకీయాలు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ వినియోగదారుడు అనేది ఒక సన్ లాంటోడండి. దాని చుట్టూ అన్ని గ్రహాలు తిరిగినట్టు మన భూమి కూడా, అంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు అందరూ కూడా ఈ వినియోగదారుల చుట్టే తిరుగుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా వినియోగదారుల సంస్కృతి అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ రోజులలో ఎవడన్నా కొంచెం సింపుల్గా ఉన్నాడు అనుకోండి, వాడిని పిచ్చోడు అంటున్నారు. వాడు ఒక సాదాసీదా చెప్పులు వేసుకొని, కొంచెం మంచి బట్టలు సాదాసీదా బట్టలు వేసుకుంటే వీడియో వాడు బాబు పిచ్చోడు అంటున్నాడు. అంటే నువ్వు డబ్బు అప్పు చేసైనా కానీ ఇంకేదైనా చేసినా, ఒక మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే, ఒక బూర్జువాజీ లైఫ్ స్టైల్ కనుక ఎవడైతే మెయింటైన్ చేస్తాడో వాడు గ్రేట్గా చూస్తున్నాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ఒక వినియోగదార సంస్కృతి. ఒక సినిమాలో శోభన్ బాబు చెల్లమ్మ కాపురం అన్న సినిమాలో ఆయన ఏం చెప్తాడు అంటే, వాని కథలు నమ్ముకోవడానికి లుంగి తెలియకపోతే పబ్లిషర్స్ ఎవరు ముందుకు రారు. వాడు ఏం చేస్తాడు, వాని ఫ్రెండ్ని, ఆ సిటీలో ఉన్న ఫ్రెండ్ని వాడు కోటు వేసుకొని పోతే వాని పుస్తకాన్ని అందరూ ప్రింట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. అంటే ఇక్కడ మనిషిని కన్జంప్షన్ కానీ వాని మెరిట్ చూడకుండా వాని రూపం మాత్రమే చూస్తారు. అంటే ఇట్లా వినియోగ సంస్కృతి అనేది పట్టణ జీవితాలలో విపరీతంగా ఉంటుంది. మరొక ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. ఇక్కడ పట్టణ సంస్కృతిలో బంగారం ఉందనుకోండి ఉదాహరణకి, అంటే ఊర్లో ఆడవాళ్ళకు కూడా బంగారము, బట్టలు అంటే బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు కనిష్క తీసుకోండి, లేకుంటే గోల్డ్, లేకుంటే మన డైమండ్ కానీ, లేకపోతే వ్యాపారస్తులది కానీ, ఇవన్నీ మీరు కనుక చూస్తే చాలామంది కత్రినా కైఫ్, లేకపోతే ఈమెవరు సైఫ్ అలీ ఖాన్ భార్య, ఆమె, వీళ్ళందరూ కూడా జ్యువెలరీకి, డైమండ్స్కి, మన నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క గోల్డ్ దానికి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే సిటీలో ఈ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్, ఇప్పుడు
ఎందుకు బంగారు తెలంగాణ అనేది అగ్రెసివ్గా క్యాంపెయిన్ అవుతుంది? ఎందుకు బంగారు ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, బంగారు తెలంగాణ, ఎందుకు ఇవన్నీ అగ్రెసివ్గా క్యాంపెయిన్ అవుతుంది? ఈ బంగారం అనేది కూడా అంటే బంగారాన్ని ఏ రకంగా వాళ్ళు వినియోగిస్తారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఈ యొక్క దీన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బంగారాన్ని కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వినియోగ సంస్కృతిగా వాళ్ళు తీసుకోవడము, ఆ వినియోగం అనేది అంటే మనం మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ వినియోగ సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకుని అంటే ఇది చాలా కష్టమైనటువంటి, మనకు చూడడానికి వినియోగదారుడు వీళ్ళు చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటారే కానీ ఆ వినియోగదారుని చుట్టే మొత్తం బ్రాండ్స్, ఆ వినియోగదారుని చుట్టే మొత్తం సంస్కృతి, ఒక విశ్రాంతి, ఇట్లాంటివన్నీ కూడా ఈ మనం పట్టణాన్ని అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే నగరాలను అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క కన్జ్యూమర్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి తనకు ఇష్టమైనటువంటి బ్రాండ్ని కొన్నది, ఫ్రెంచ్ బ్రాండ్ని కొన్నది. అది 15 లక్షలు. ఆ కారు మా వీధిలోకి వచ్చినప్పుడు చాలామంది దాన్ని విచిత్రంగా చూశారు. అంటే దాని యొక్క మోడల్ కానివ్వండి, దాని యొక్క స్టైల్ కానివ్వండి, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇక్కడ బ్రాండింగ్, కన్జంప్షన్, కొత్తదనం, ఆర్డ్ లైఫ్. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆ కార్ని యొక్క డోర్స్ని ఓపెన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొన్న నేను ఒక అది చూస్తున్నాను, ఇది మన ఈయనది ఈ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్నాను. వాళ్ళ అమ్మాయి ఎట్లా చనిపోయింది అంటే ఒక కార్లో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కించుకొని, అది డోర్స్ అంటే ఇట్లా విండోస్ ఇట్లా ఓపెన్ చేసుకునే కార్ అది. వాళ్ళు ఆ రకంగా ఆ కార్ను ఆడపిల్లలు దాంట్లో ఎక్కిన ఓవర్ స్పీడ్ వల్ల ఆ కార్ క్రాష్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోవడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా నేను అంటే ఆ కార్కు ఉన్నటువంటి ఫ్యాషన్, ఆ కార్ పట్ల అంటే దాన్ని మనకు మార్క్సిస్ట్ టర్మ్లో చెప్పాలంటే దాన్ని ఫెటిసిజం అంటారు. ఫెటిసిజం అంటే ఒక వస్తువుని మనిషిలాగా ప్రేమించడం. నగరాలు కూడా నీకు డబ్బులు, సంస్కృతి నగర సంస్కృతి ఎట్లా ఉంటుందంటే, నీకు డబ్బులు జేబులో ఉన్నా లేకపోయినా నువ్వు మంచి కోట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. మా అమ్మ కూడా అప్పుడప్పుడు తిడతా ఉండేది. మనకెందుకమ్మా అంటే వినకపోయేది మా అమ్మ. ఏంటంటే మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలి. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి పోయినప్పుడు ఎప్పటికీ ఒక డ్రెస్ వేస్తున్నాను. ఆమె తిట్టి, ఎందురా ఇది నువ్వుకి ఒకటే డ్రెస్ వేస్తున్నావు అని చెప్పి వేరే డ్రెస్లోకి మార్చింది. ఇప్పటికి కూడా మా అమ్మ నాకు చివరిగా కొనిచ్చిన ఇప్పుడు ఈ యొక్క అమ్మాయి కలర్లో ఉన్న ఒక షర్ట్ కొనిచ్చింది. అంటే ఈ రకంగా వాళ్ళు ఒక కొత్త జీవితం కోరుకుంటున్నారు. ఈ రకంగా ఈ యొక్క సిటీ అనేది ఈ కన్జ్యూమర్ చుట్టూ మీరు కన్జ్యూమర్ కోడ్స్ ఉంటాయి, కన్జ్యూమర్ అది ఉంటుంది, ఇక్కడ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది. అయితే ఈ నగరాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కన్జ్యూమర్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళ సంస్కృతిని అర్థం చేసుకోవాలి, సిటీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అది మార్క్సిస్ట్ టర్మ్లో కావచ్చు, పోస్ట్ మోడర్న్ టర్మ్లో కావచ్చు, ఫెమినిస్ట్ టర్మ్లో కావచ్చు, రకరకాల భావనలతోటి మనం ఈ యొక్క నగర జీవితాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రారంభంగా చెప్పుకోవాలి. ఈరోజు మనం ఈ పాఠంలో పట్టణ సామాజిక శాస్త్రం యొక్క స్వభావం, అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి స్వభావం ఎట్లాంటిది, అది పరిధి ఏంటి, నగరాలను అర్థం చేసుకోవాల్సిన దాంట్లో సాంస్కృతిక రాజకీయ సూక్ష్మ నైపుణ్యం, అంటే మనం ఒక ఆర్థికంగా కాకుండా మన యొక్క సిటీని ఒక సాంస్కృతిక రాజధాని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రంగంలో పట్టణ అధ్యాయాలను చర్చించాలి. పట్టణ అధ్యాయాలు అంటే ఏంటండి, మనకు ప్రధానంగా ప్రపంచంలో ఈ చికాగో నగరంలో పట్టణ అధ్యయనాలు ఎక్కువగా జరిగాయి. ఈ పట్టణ అధ్యాయాలు ఎట్లా అంటే, అది చికాగో నగరంలో బ్లాక్స్ గురించి, పావర్టీ గురించి, లేకుంటే ఈ స్కూల్స్ అనేటివి ఏ రకంగా ఉంటాయి, అవి సబర్బ్స్లో ఎట్లా ఉంటాయి, ఈ పట్టణ కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది చికాగో స్కూల్ వాళ్ళు పట్టణాధ్యయనాలు ఎక్కువ చేశారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ చికాగో నగరము పెరిగేటప్పటికి ఒక్క రోజులోనే హీరో కావడం, ఒక్క రోజులోనే పడిపోవడము, అసలు ఊహించలేనటువంటి పరిణామాలు అనేటివి జరిగాయి.
వాటన్నిటి మీద కూడా ఈ అర్బన్ సోషియాలజిస్టులు, మరి ముఖ్యంగా చికాగో సోషియాలజిస్టులు, వాళ్ళు 1920s 30s ఒక బేస్ వేశారు మొత్తానికి ఈ యొక్క అర్బన్ సోషియాలజీకి అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా పెరుగుతున్నటువంటి కొత్త భావాలు, ఈ కొత్త భావాలు ఏంటి అంటే నగర జీవితం అనేది ఎట్లాంటి విరమ భావనను, వినియోగాన్ని, రూపాన్ని ఎట్లా కలిగి ఉంది అంటే లీజర్లీ క్లాస్. ఇప్పుడు నగరంలో క్యాపిటలిస్టులు ఉంటారు, మిడిల్ క్లాస్లు ఉంటారు, ఆ తర్వాత వర్కింగ్ క్లాస్ ఉంటారు. ఈ వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్ ఏం భావిస్తారు? వాళ్ళు ఎప్పటికీ పనేనా? మన ప్రొఫెసర్ వస్తారు అనుకోండి, ఊరికే పాటలైనా కొంచెం విరామం ఉండకూడదా? అదే రకంగా అంటే వర్కర్ని ఒక మిషన్ లాగా చేర్చి అది మనం చేయొచ్చా? ఎందుకంటే మీరు చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ కనుక చూస్తే దాంట్లో వర్కర్ని ఒక మిషన్ లాగా తయారు చేసేసి వాడు పిచ్చోడు అయిపోతాడు. ఒక వీల్ ఉంటుంది ఇట్లా, ఆ వీల్లో చార్లీ చాప్లిన్ కూడా ఇట్లా తిరుగుతాడు. అంటే ఒక పెద్ద మిషన్లో మనిషి కూడా ఒక బోల్ట్ లాగా తయారయ్యాడని, అంటే ఆ స్థాయికి మనిషిని దిగజార్చారు. పరాయీకరణ అని చెప్పొచ్చు, దాన్ని ఏలియనేషన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అంటే మనిషిని మనిషిగా బతకాలి, వాడు ఒక సహజ సిద్ధంగా బతకాలి. అలా కాకుండా ఒక మిషన్ లాగా తయారు చేయడం అనేది అది చాలా తప్పుడు భావన అనేది నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం. అంటే దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఏలియనేషన్ని, లేకుంటే ఈ యొక్క పరాయీకరణను, ఈ యొక్క మనిషి తను ఉండకపోవడాన్ని, దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా మంది సైంటిస్టులు చెప్పింది ఏంటంటే మనం లీజర్ ఇవ్వాలి, వానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అంటే ఎవరికైనా కానీ, మనకు కావాలి, వర్కర్కి కావాలి, వర్కర్ అనేవాడు మనిషే కదా. వీళ్ళందరికీ కూడా విరామ భావనను, ఒక ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలి. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అది ఎట్లా ఇవ్వాలనేది, ఇప్పుడు మనకు ఐమాక్స్ ఉంది, లేకుంటే పెద్ద మెట్రో ఎప్పుడైనా ఊహించారండి మీరు? హైదరాబాద్ నగరంలో మెట్రో, ఐమాక్స్, థీమ్ పార్క్స్, వాటర్ పార్క్స్, జూ పార్క్స్, ఇట్లా థీమ్ ఓరియంటెడ్. ఈ థీమ్ ఓరియంటెడ్ పార్క్స్ ఏం చేస్తాయంటే ఇవి డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటాయి. డే అండ్ నైట్ అంటే ఎట్లా అంటే దానికి రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎన్ని బస్తాలు పండించావు, ఎన్ని చేసావు అనేది ముఖ్యం. ఇప్పుడు అట్లా కాదు, వాడికి సాటిస్ఫై అయిందా లేదా, వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడా లేదా అనేది ముఖ్యం. ఈ రకంగా వినియోగ సంస్కృతి అనేది దాని గురించి కూడా మనం చర్చ జరుపుతాం. పట్టణ ప్రాంతాల సంస్కృతి రాజకీయాలను పరిగణన తీసుకుంటే పట్టణం గురించి మన భావనలు ప్రధానమైన ఎదుర్కోవాలి. కానీ ప్రమాణం చేయడానికి సాంస్కృతిక రాజకీయాలు అనే భావన మనకు సాగదు. మనం దీని కారణం స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. సాంస్కృతిక రాజకీయాలు ప్రధాన ఉపన్యాసాలు. ఎపిస్టమాలజికల్ అంటే మనము దీని యొక్క జ్ఞాన సిద్ధాంతం కనుక, జ్ఞానపరంగా కనుక మనం ఆలోచిస్తే నగరం అనేది యాంథనీ గిడెన్స్ ప్రకారము స్ట్రక్చరు, ఇండివిజువలైజేషన్, ఈ రెండింటి మధ్యలో ఒక సంబంధం అనేది ఉంటుంది అనేది మనకు యాంథనీ గిడెన్స్ చెప్తాడు. ఆయన ఏమంటాడు అంటే స్ట్రక్చర్ ఆల్వేస్ ది యాక్టర్స్ రీప్రొడ్యూసెస్ స్ట్రక్చర్ విత్ దర్ యాక్షన్ అని మనకు ఈ యొక్క యాంథనీ గిడెన్స్ చెప్తాడు. అదే రకంగా వాటి ఇద్దరి మధ్య కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ అనే దాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కూడా తర్వాత చెప్తాను నేను. ఎట్లా అంటే ఈ పునరుత్పత్తి ఎట్లా జరుగుతుంది స్ట్రక్చరు, అక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని ఎట్లా ఈ యొక్క యాక్టర్ అనేవాడు దాన్ని పునరుత్పత్తి చేస్తాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే జ్ఞానపరమైనటువంటి సిద్ధాంతాలు మనకు పల్లెటూరుని అర్థం చేసుకోవాలంటే పెద్దగా అవసరం లేదండి. కానీ సిటీని అర్థం చేసుకోవాలంటే చాలా ఎపిస్టమలాజికల్ అవి కావాలి. ఇక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, ఆ తర్వాత ఫిజిషియన్స్, కెమిస్ట్రీ, అంటే ది బెస్ట్ హ్యూమన్ ప్రొడక్ట్ అనేది సిటీలో ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది? ఎందుకు మన పల్లెటూర్లలో ఒక పెద్ద సోషాలజిస్ట్ ఉండొచ్చు కదా, మరి అక్కడ అతను ఎందుకు ఉండడు? ఒక వేరే వాళ్ళు ఎందుకు ఉండరు? పెద్ద రాజకీయ నాయకుడు, మన ముఖ్యమంత్రి ఏదో దీక్షకుంట లాంటి ఊళ్ళో ఉండొచ్చు కదా, ఉండడు. అంటే ఇక్కడ మహానగరాలలో ఉంటారు. దీని యొక్క నర్వస్ సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మహానగరాలు అనేటివి ఒక కేంద్ర నర్వస్ సెంటర్లు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి పనిచేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. కొన్ని కోట్ల మంది ఉంటారండి. అసలు ఒక్కోసారి నేను బౌద్ధ నగర్ నుంచి ఇక్కడికి రావడానికే చాలా ఇబ్బంది పడుతుంటాను. ట్రాఫిక్, లక్షల మంది మూవ్ అవుతూ ఉంటారు. దాంట్లో నువ్వు ఏమాత్రం మిస్ అయిపోయినా కానీ నువ్వు ఇబ్బంది గురవుతావు, యాక్సిడెంట్ అవుతావు, ఏదైనా జరుగుతుంది. అంటే ఈ రకంగా నగరం అనేది ఒక పెద్ద మెగా డాటా, మెగా సిటీ, గ్లోబల్ సిటీ,
ఇట్లాంటి ఇవన్నీ ప్రపంచంలో ఒక ప్రభావం చూపించే సిటీలుగా మనము వీటిని చూడవచ్చు. అంటే ఈ రకంగా యాంథనీ గిడన్స్ ఏం చెప్తాడంటే సిటీ అనేది ఒక యాక్టర్ రీప్రొడ్యూస్ చేస్తాడు, యాక్టర్కి హ్యూమన్ ఏజెన్సీకి మధ్యలో సంబంధం నడుస్తుంటుందని ఆయన చెప్పాడు. అర్బన్ స్టడీస్ మరియు ది సిటీ. ఇప్పుడు అకాడమిక్ సరిహద్దులు 20వ శతాబ్దంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న పట్టణ సమస్యల ప్రవాహం ప్రస్తుతం కూడా బాగానే కొనసాగడం నగరం యొక్క ఇంటర్డిసిప్లినరీ అధ్యాయాల గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పట్టణ ఫినామినల్ అధ్యయనంపై ప్రత్యేకించిన క్రమశిక్షణ యొక్క కాదు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సాహిత్యం, వివిధ శ్రేణుల యొక్క ఒక రకమైనటువంటి బుట్ట. అంటే ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక బుట్ట లాంటిది అన్నట్టు. దాంట్లో ఒక యాపిల్ ఉంటుంది, ఒక మామిడికాయ ఉంటుంది, ఒక జామకాయ ఉంటుంది, ఇంకా రకరకాల ఉన్నట్టు సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే చరిత్రాత్మకంగా అర్థం చేసుకోవాలి, సాహిత్యపరంగా అర్థం చేసుకోవాలి, ఆర్థిక పరంగా అర్థం చేసుకోవాలి, భౌగోళిక పరంగా కూడా అర్థం చేసుకోవాలి. మన హైదరాబాద్ నగరం అనేది ఒక రకంగా డెక్కన్ ప్లాట్యూ అంటారు. మీరు ఎంత వర్షం కొట్టినా కానీ హైదరాబాద్కి ఏం కాదు. మీకు ఎంతైనా వర్షం కొట్టనండి, హైదరాబాద్కు ఏం కాదు. ఎందుకు అంటే ఇది ఒక భౌగోళికమైనటువంటి ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ సిటీని అర్థం చేసుకోవాలనుకున్నా కానీ దాని చారిత్రపరంగా, సాహిత్యపరంగా, భౌగోళిక పరంగా విస్తృతమైన దీన్ని మనం ఒక ఇంటర్ డిసిప్లినరీ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నటువంటి పరిశోధనగా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ మధ్య మరియు లోకల్ మధ్య సమతుల్యత. ఇప్పుడు నువ్వు ఊరికే సిటీ గురించి మాట్లాడావు అనుకో, ఎవడు నీకు ఊర్లలో ఓటేయడు. రాజశేఖర రెడ్డికును కేసీఆర్ తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి ఈజ్ మోర్ ప్రో పూర్, ప్రో రూరల్, వెరాజ్ మన చంద్రశేఖర్ రావు ఈజ్ ప్రో అర్బన్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఆల్సో ప్రో అర్బన్. అంటే ఈ రకంగా ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, స్పీడ్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్బన్ సిటీ ఇప్పుడు దీంట్లో మ్యాక్స్ వెబర్ రాశాడు ది సిటీ, ఆ తర్వాత ఎంఎల్ డర్కెన్ రాశాడు. ఏంటంటే ఈ సాలిడారిటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇంకా పట్టణ ప్రాంతాలలో స్పెషలైజేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ఎనస్థీషియన్ డాక్టర్ ఉంటాడు, ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ ఉంటాడు. అజారుద్దీన్ హైదరాబాద్లో ఉంటాడు, వరల్డ్స్ బెస్ట్ క్లాసీ బ్యాట్స్మెన్ చెప్పవచ్చు, వరల్డ్ రికార్డు సృష్టించాడు. బెస్ట్ బ్యాట్స్మెన్ ఉంటాడు, బెస్ట్ ఎలక్ట్రీషియన్ ఉంటాడు, బెస్ట్ డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్ ఉంటారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇదంతా కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలంటే అర్బన్ స్టడీస్ సిటీని మనం చాలా ప్రత్యేకించి మార్క్సిస్ట్ దృక్పథంతో కానీ, పోస్ట్ మోడర్న్ దృక్పథంతో కానీ ఇట్లా రకరకాలైనటువంటి దృక్పథాలతోటి మనము ఇంటర్ డిసిప్లినరీ సిద్ధాంతాలతోటి మనం సిటీని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సైద్ధాంతిక మరియు సూక్ష్మ అనుభవిక మధ్య అంతరాయం. అంటే ఇప్పుడు ఏదైనా కానీ తీసుకోండి, మీరు ఒక సోషాలజీ కాదు, మీరు హిస్టరీ తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా కానీ సైద్ధాంతికతకు మరియు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. మనం జస్ట్ సింపుల్గా వరల్డ్ సొసైటీ, క్లాస్ సొసైటీ అన్నాం అనుకోండి, చాలా తేడాలు ఉంటాయి. అది మనం సూక్ష్మ స్థాయిలో కనుక అబ్జర్వ్ చేస్తే. నిన్న నేను ఎడ్వర్డ్ జెన్నర్ ఏదో చదువుతున్నాను, అతను సూక్ష్మ స్థాయిలో చూశాడు కాబట్టి ఈరోజు మనం పాలు, పెరుగు మనం తాగలుగుతున్నాం. ఎందుకంటే హైయెస్ట్ వెయిట్ చేసేసి ప్రతి పాలల్లో సూక్ష్మ క్రిములు ఉంటాయిరా బాబు, నువ్వు వేడి చేసి చల్లారితే ఏమవుతుందంటే అది దాంట్లో సూక్ష్మ క్రిములు చనిపోయి అది మనకి ఒక పెరుగుగా, పాలుగా కొంచెం కాలం ఉంటుంది. అంటే సూక్ష్మ స్థాయిలో కూడా మనకు వాస్తవాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సూక్ష్మ స్థాయిలో ఒక మతపరంగా అయినటువంటి హావభావాన్ని బాగా కలిగి ఉంటాడు, ఇంకొకటి ఏమో కులపరమైనటువంటి, ఇంకొకటి భూమిపరమైనటువంటిది, ఇంకొక స్త్రీల పరమైనటువంటి భావోద్వేగాలు కలిగి ఉంటారు. వాడు ఏమైనా చేయగానే అమ్మాయిని మాత్రం ఏమనకూడదు. అదేవిధంగా అమ్మాయిలు కూడా రకరకాల ఉంటుంది. ఇంకొక కల్చర్ ఉంటుంది. కల్చర్ అంటే ఎట్లా అంటే మనకు తెల్లారేస్తే అందంగా ఉండడం, ఫ్యాషన్గా తయారు కావడము, గూగుల్స్ పెట్టుకొని. మీరు హైదరాబాద్ నవాబ్ చూస్తే హైదరాబాద్ సిటీలో సైకి ఎట్లా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నా ఫ్రెండ్ కూడా ఈ మధ్యలో ఒకటి చెప్తుండే, హైదరాబాద్లో కనుక ఏదైనా నాలుగు టీచర్ కొంచెం టెంపరీగా పనిచేస్తే ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది మనకు వాడు ఒక కొత్త అమ్మాయిని టీచ్ చేయడం, అమ్మాయిని అబ్బాయిని టీచ్ చేయడం మనకు కొంచెం నార్మల్గా ఉంటుంది. టీచర్ని కూడా పటాయించడానికి ట్రై చేస్తారు. అబ్బాయిని లేడీస్ టీచర్ని, మెన్ టీచర్ని లేడీస్ అని ఇట్లా చేస్తారు అనేది. అంటే మనకు ఇది గ్రామీణ ప్రాంతాలలో లేకపోతే
కొంచెం చిన్న చిన్న ప్రాంతాలలో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ సిటీలలో ఇది ఒక వింతగా ఇట్లా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక పెద్ద సిద్ధాంతాన్ని మార్క్సిజాన్నో లేకపోతే స్త్రీవాదాన్నో లేకపోతే ఇంకేదన్నో ఒక పెద్ద సిద్ధాంత ఫంక్షనలిజమో కాన్స్టిట్యూషనలిజమో ఇంకేదన్నా అయాన్ రాండ్ ఫిలాసఫీనో, ఎందుకంటే అయాన్ రాండ్ ఫిలాసఫీ నావలిస్టులు ఉంటారు పెద్ద పెద్ద. ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ హైదరాబాద్లో ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను. అట్లా అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ మనకి చాలా తేడా ఉందనుకోండి, నేను చెప్తున్నాను. అంటే పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా ఇక్కడ ఉంటారు. అయితే మనము ఈ యొక్క పెద్ద పెద్ద సిద్ధాంతాలని సిద్ధాంతీకరించి మనం సూక్ష్మ స్థాయిలో చూస్తే సూక్ష్మ స్థాయిలో మనకు ఈ యొక్క తేడాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పట్టణ రంగం విస్తరణ మరియు దాని ప్రవేశనంగా అంతర్జాతీయ మలుపులు మరింత ఎక్కువగా మన విభజనను ఎదుర్కొంటాం. ఇది సామాజిక సిద్ధాంతం మరియు అనుభవ అధ్యయనాల మధ్య అంతరాలకు దారితీస్తుంది. గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విభజన పరిగణించబడే దానికంటే వాస్తవాచరణలో మరింత విస్తృతంగా మారింది. గేటెడ్ కమ్యూనిటీపై పెరుగుతున్న పరిశోధనలతో ఫ్యాంటసీ నగరాల పెరుగుదల, అనేక అంతర్జాతీయ సరిహద్దుల బహుళజాతి వలసలు, ప్రపంచ నగరాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థల పాలనపై విద్యావేత్తలు మరియు విధానం అభ్యాస ప్రపంచానికి మధ్య నెమ్మదిగా నిర్మించబడుతుంది. మీరు గేటెడ్ కమ్యూనిటీస్, ఇప్పుడు మీరు అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అనేది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. అది ఎట్లా అంటే అసలు మనం ఒక్కొక్క ఫ్లాట్ కొన్ని లక్షలలో ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా ఉన్నది. మీకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఫ్యాంటసీ నగరాలు ఉంటాయి. ఇప్పుడు వాటర్ వరల్డ్ అనేది ఫ్యాంటసీ వరల్డ్, ఆ తర్వాత ఐమాక్స్ అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్. చిన్న పిల్లలు పోయి ఆ మధ్యలో నేను ఒక పెద్ద మాల్లోకి పోయాను. అదేంటంటే ఆ డిమార్ట్ లాంటి ఒక పెద్ద మార్ట్. అసలు అది ఇట్లా మనం ఇది ఏంటంటే సొరంగ మార్గంలా ఉంది. దాంట్లో పోయి ఒక సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి, ఒక 3-4 అంతస్తులు ఉండి అది ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే దాంట్లో రకరకాల షాపులు, రకరకాలైనటువంటి అవి అనేది ఉన్నాయి. అంటే అది ఆల్మోస్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఫ్యాంటసీ వరల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీలు, పరిశోధనలతో ఫ్యాంటసీ నగరాలు, అనేక అంతర్జాతీయ సరిహద్దులు, ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి సౌదీ పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదే మీకు చెన్నై అయితే సింగపూర్ అటు పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే సిటీ అనేది ఒక ఒక సంక్లిష్టమైనటువంటి ఒక ఒక వ్యవహారం అని మనం చెప్పుకోవచ్చు. మనం ఎంత మాట్లాడుకున్నా అది చాలా లోతుగా ఉంటుంది. అలాగే మనం దీన్ని వదిలే ప్రసక్తి లేదనుకోండి. దీన్ని మనం మాట్లాడుతూనే ఉండాలి. దీంట్లో ఉన్నటువంటి నియాన్సెస్ని మనం అన్వైండ్ చేస్తూనే ఉండాలి. ఇది మనం ఈ రకంగా గేటెడ్ కమ్యూనిటీస్, పరిశోధనలు, ఫ్యాంటసీ నగరాలు, థీమ్ పార్క్స్, 24 hours వర్క్ చేయడము, అంతర్జాతీయ విషయాలు, సరిహద్దులు, వలసలు, ఇవన్నీ కూడా ఈ యొక్క సిటీ వ్యవస్థలో చాలా ప్రభావం చూపిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. నగరాలు వాటి రకాలు, అంటే ఈ నగరాలలో కూడా రకరకాల నగరాలు ఉంటాయి. దాంట్లో పట్టణ జీవావరణ శాస్త్రం అంటే అర్బన్ ఎకాలజీ అనేది మనకు ఈ యొక్క చికాగో చూస్తే మనకు మార్క్సిస్టు మరియు న్యూ మార్క్స్ ఆధారంగా నగరాల కలయిక నొక్కు చెప్పే విశ్లేషణాత్మక నమూనాలను పట్టణ శాస్త్రంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రభుత్వ మరియు సామాజిక విధానాలపై పెట్టుబడిదారి విధానం యొక్క అనిర్వచనమైనటువంటి ప్రభావం ఉంది. ఈ పెట్టుబడిదారి విధానం ఏదైతే ఉందో అది రాజకీయాల మీద, విద్య మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. నా మీద ఈ నగరం, నా యొక్క హైదరాబాద్ నగరం యొక్క మొట్టమొదటి నా ఇంప్రెషన్ ఏంటంటే, మీ ఊర్లో చదివేటప్పుడు హైదరాబాదే కాదు, ఏ నగరమైనా కాదు, రిక్షా వాడని ఒక లెసన్ ఉండేది మనకి. అది తిరుపతి గోపిచంద్ ఎవరో రాసినట్టు. ఆ రిక్షా వాడు ఏంటంటే ఆ ఊర్లో కరువు వస్తుంది. ఆ కరువు వస్తే అతను సిటీకి, నా చిన్నతనంలో అంటే 1970s హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మొత్తం రిక్షా పుల్లర్ తోటి ఉండేది. అది ఆ రిక్షా పుల్లర్స్ వాళ్ళు ఈ జీవనం ఊర్లో కరువు వస్తేనో ఇంకేదైనా వస్తే హైదరాబాద్లో రిక్షా పుల్లింగ్ చేస్తూ బతికేవాళ్ళు. అంటే హైదరాబాద్ నగరం అనేది ఒక రిక్షా పుల్లర్స్కి ఒక ఆధారంగా ఉండేది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం సిటీని అర్థం చేసుకునేటప్పుడు చాలా అవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవి నగరాలు అనేటివి సంక్లిష్టంగా ఉంటాయి. కొన్ని ఏమో వ్యాపార ధోరణి కలిగి ఉంటాయి, కొన్నేమో మతపరమైనటువంటి ధోరణి కలిగి ఉంటాయి. ఇప్పుడు మక్కా ఉందనుకోండి, మక్కా అనేది ఒక వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, కానీ అది రిలీజియస్ సిటీ.
ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీని పొలిటికల్ మక్కా అంటారు. అన్ని రాజకీయ పార్టీలు చిందర చిత్తుగా మన రూలింగ్, నాన్ రూలింగ్, ఈ పార్టీలన్నీ కూడా ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆప్ పార్టీ ఉంది, అక్కడ ఆప్ పార్టీ కూడా దాన్ని ఢిల్లీని ఒక రాజకీయ నగరంగా చెప్పొచ్చు. ఇది విజయవాడ ఉందనుకోండి, విజయవాడ అనేది ఒక కమర్షియల్ సిటీ. అది అంటే మీకు చేపల నుంచి మొదలుపెట్టుకుంటే పొగాకు కానీ, చక్కెర కానీ, అంత వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం. మీరు ఏది తీసుకున్నా కానీ విజయవాడ అనేది ఇది కమర్షియల్. హైదరాబాద్ ఈజ్ ఎ పొలిటికల్ క్యాపిటల్. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే వైజాగ్ ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ కమర్షియల్ క్యాపిటల్, లేకపోతే అది ఒక బ్యూటీ క్యాపిటల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క అది ఉంటుంది, ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క దాని క్యారెక్టర్ ఉంటుంది. మనం షాంఘై నగరం తీసుకుంటే షాంఘైకి ఒకటి ఉంటుంది. మీకు సింగపూర్ కనుక తీసుకుంటే సింగపూర్ అనేది అది ఏం చెప్తారు అంటే యాక్చువల్గా అక్కడ ఏం పండదండి సింగపూర్లో. నా ఫ్రెండ్స్ ఎవరైతే సింగపూర్ పోయారో చెప్పారు. వాళ్ళు ఏమంటారు అంటే సింగపూర్ అనేది ఇది హైలీ కమర్షియల్ అబ్బాస్. అది వాళ్ళు ఓన్లీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక ఎట్లా చేస్తారో ఆ రకంగా వాళ్ళు జస్ట్ ఎక్స్చేంజ్ చేస్తారు. వాళ్ళు పెద్దగా అదేం ఉత్పత్తులు ఏం లేవు, అయినా కానీ వాళ్ళు డెవలప్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ని చాలా పకడ్బందీగా చేశారు. చాలామంది ఏమంటారంటే మన రాజకీయ నాయకులు అమితాబ్ బచ్చన్ ఆ మధ్యలో పనామా పేపర్స్ అని ఒక కేసు నడిచింది. దాంట్లో అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రధాని, కొంతమంది సౌత్ ఏషియా ఈ కంట్రీస్ వాళ్ళు ఈ ట్యాక్స్ ఎవేట్ చేయడానికి వాళ్ళ పెట్టుబడులని ఈ పనామాలో, సింగపూర్లో పెట్టారనేది మనకు విన్నాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఉన్నాడు అనుకోండి, రాజీవ్ గాంధీ వరల్డ్ బ్యాంక్లో పెట్టాడు అనేది, స్విస్ బ్యాంక్లో పెట్టాడు అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఈ రకంగా ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే నగరాలు అనేటివి ఆర్థిక నగరాలు ఉంటాయి. ఇప్పుడు బాంబే ఉందనుకోండి, అదొక ఆర్థిక నగరం. అక్కడ ప్రతి వాళ్ళు కూడా అది ఆర్బీఐ ఉంది, మనీ ఈజ్ ద ఎవ్రీథింగ్ దేర్. అది ఒక ఆర్థిక నగరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే దో ఇట్ ఈస్ ఎన్ సీ షోర్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ కెన్ బి బేసికలీ ఇట్ ఈస్ ఎన్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఆర్ ది ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ది ఇండియా అని చెప్పుకోవచ్చు. అర్బన్ ఎకలాజికల్ స్టడీస్ అంటే సిటీలో మనకు హైదరాబాద్లో కూడా మా యూనివర్సిటీ పక్కనే, అంటే మా ఇంటి పక్కనే యూనివర్సిటీ, అది ఉస్మానియా యూనివర్సిటీ గోడ కానుకొనే ఈ అర్బన్ ఎకలాజికల్ స్టడీస్ ఉంది. ఈ అర్బన్ ఎకలాజికల్ స్టడీస్ అంటే ఏంటంటే పట్టణంలో జీవితం అనేది ఏ రకంగా మారుతుంది, ఎట్లాంటి అర్బనిజం ఉంది, ఏకీకరణ ఎట్లా జరుగుతుంది, సామాజిక క్రమం ఎట్లా జరుగుతుంది, నియంత్రణ ఎట్లా జరుగుతుంది, ఐక్యత ఎట్లా జరుగుతుంది, ఆధిపత్యం ఎట్లా ఉంది, పెట్టుబడిదారి విధానం ఎట్లా ఉంది, ఇట్లా రకరకాలైనటువంటి యొక్క స్టడీస్ జరుగుతారు. ఇప్పుడు అర్బన్ ఇస్ ఆల్వేస్ రెవల్యూషనరీ అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా హీరో కాదు. మన పల్లెటూరులాగా ఏరా మల్లిగా పుల్లిగా ఏరా రావారా, కొత్త బట్టలు వేసుకునేంద్రా, పొలానికి రావారా, అట్రావారా అని ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఈ సిటీలో అవన్నీ ఉండవు, ఎవరికి వాడే హీరో. అట్లా అంటే సిటీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ రెవల్యూషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అన్యాయం జరిగితే నీకు అది జరిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ప్రేమలు వాచాలు కొంచెం ఊర్లో ఉన్నట్టు ఉండవు. దీనికి ఉండే అడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి, పల్లెటూరుకు ఉండే అడ్వాంటేజ్ పల్లెటూరుకు ఉన్నాయి. ఈ రకంగా సిటీ పల్లెటూరులు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నగరం దాని సాంస్కృతిక ప్రదేశాలు. నగరం యొక్క స్థానికమైన ప్రత్యేకమైన అసాధారణమైన సంక్లిష్టమైన మర్యాదలతో ఇతరులతో వచ్చి సైట్ నగరాలు అందమైన సంక్లిష్ట నగర హ్యూరిస్ క్లిగోజ్గా మారుతుంది. ఇది వాస్తవానికి అంతర్గత డైనమిక్స్ ద్వారా సమాజాన్ని రూపొందించే కొన్ని ప్రధాన వర్తనలను గుర్తించి జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది, అర్థమయ్యేలా చేస్తుంది. ప్రధాన నగరాలను నోడ్లుగా భావించవచ్చు. నోడ్లు అంటే నోడల్ ఏజెన్సీ భావించవచ్చు. ఇక్కడ అనేక విభిన్న ప్రక్రియలు ఉచ్చరించబడిన సాంప్రదాయాల్లో కలుస్తాయి. గ్లోబలైజేషన్ ఈ ప్రక్రియలో చాలా వరకు ప్రపంచ స్థాయిని పనిచేస్తుంది. అంటే ఈ ప్రపంచీకరణ అనేది నగరాలను దాని యొక్క సాంస్కృతిక కల్చరల్ సైట్స్ అండి. సిటీస్ అన్ని కూడా ఇప్పుడు నేను ఒక పాట పాడాను అనుకోండి, ఊర్లో ఎవరు వింటాడండి? అది ఏదో చెట్లకు పుట్లకు పడుకోవడం తప్ప, అమ్మ నాన్నలు తిట్టడం తప్ప, పని చేయాలి, ఆహారం తినాలి. అదే సిటీలో అనుకోండి, మీకు రవీంద్ర భారతిలో కనుక మీరు ఒకరోజు ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి, నా ఫ్రెండ్ ఒకటి చెప్తా ఉండేవాడు. ఏమనంటే నా సిటీలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క
లలిత కళల పేరు చెప్పి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయడం హైదరాబాద్ సిటీలో, దాంట్లో లక్షల బిల్లు తీసుకోవడం. అంటే ఈ యొక్క సిటీ అనేది మీకు ఏం చెప్తున్నానంటే ఈ యొక్క కల్చరల్ దానికి ఒక క్యాపిటల్గా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇది ఒక ఫొసి అని చెప్పొచ్చు. ఈ ఫొసి అనేది కల్చరల్ ఫొసి అని మనము దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ రకరకాలైనటువంటి కల్చర్స్ ఉంటాయి, గ్లోబలైజేషన్ ఉంటుంది, అది రకరకాల దాంట్లో పనిచేస్తుంది అనేది మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినియోగం మరియు నగరాలు అంటే ఒక్కొక్క సిటీలు ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు, మన అదేంటి గుంటూరులో ఉన్నటువంటి తెనాలి కానివ్వండి, లేకపోతే ఇంకొక పేరు ఏదో పేట ఉంది, అక్కడ ఫ్రాన్స్లో ఏమొస్తుందో అక్కడ ఆ ఫ్యాషన్ వస్తుంది. అది ఆ యొక్క నగరానికి ఉన్న ప్రత్యేకత. అంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క వినియోగ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు వారణాసి ఉన్న వాళ్ళని అనుకోండి, వారణాసి వాళ్ళు ఎక్కువగా స్వీట్లు తింటారు. హైదరాబాద్ ఉందనుకోండి, మీరు కర్ణాటక పోండి, ఎక్కడ పోండి, ఫస్ట్ బిర్యానీ అని చెప్తారు, ఆ తర్వాత చాయ్ బిస్కెట్ అని చెప్తారు. అంటే హైదరాబాదీ బిర్యానీ అనేది నగర కన్జంప్షన్కి, వినియోగము కన్జంప్షన్ అంటే అది కన్జంప్షన్కి అది ఒక సింబల్గా అయిపోయింది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా పోనివ్వండి, ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి వచ్చామంటే బిర్యానీ అంటారు. మీరు ప్రపంచం ఎక్కడికైనా పోండి, బెస్ట్ కాఫీ ఏంటంటే చెన్నై అంటారు, ఫిల్టర్ కాఫీ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దూద్ పేడ అంటే వారణాసి అంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క అర్బన్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు బాంబే ఉందనుకోండి, బాంబేలో వడాపావ్ అనేది కన్జంప్షన్ ఉంటుంది. అంటే అది చాలా ఎక్కువ కోట్లాది మంది ప్రతిరోజు వడాపావ్ తింటారు, అది దాని యొక్క కన్జంప్షన్. మనకు బిర్యానీ తింటారు, బిర్యానీ లేకపోతే అసలు హైదరాబాద్ను కానీ మన తెలంగాణను కానీ ఊహించడం మనం కష్టం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క వినియోగ సంస్కృతి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకరి సైద్ధాంతిక వస్తువును శాస్త్రీయంగా నిర్వచించిన అవసరం గురించి లూయిస్ వెల్త్ ఆందోళనతో మొదటి పనిచేసినప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు వాస్తవానికి అర్బన్ అంటే ఏమిటి చెందారు. మాన్యువల్ క్యాజల్ యొక్క పనిలో ఎకడమిక్ స్టడీ యొక్క వినియోగం పూర్తి కొత్త డైనమిక్స్కు తలుపు తెరిచేందుకు అనాలోచిత పరిణామం కలిగి ఉంది. ఈ యొక్క మాన్యువల్ క్యాజువల్ అనే తను కూడా ఈ సిటీ గురించి చాలా ఒక మంచి పుస్తకం రాయడంతో ఇది పెద్దగా అయిందని మనం చెప్పుకోవచ్చు. అర్బనిటీ యొక్క ప్రత్యేకత అంటే దీని ప్రత్యేకత అంటే ఇది స్పేస్ బౌండ్ అండి. స్పేస్ బౌండ్ అంటే నువ్వు హైదరాబాద్ ఉంటేనే నీకు ఒక గుర్తింపు, లేకుంటే గుర్తింపు ఉండదు. ప్రపంచీకరణ యొక్క థీమ్ యొక్క ప్రతిపాదన సమైక్యమ నియంత్రణ సంస్థలు, జాతీయ కార్మిక సంస్థలు, అధికారిక పరిధులు, వెలుపల ప్రయాసం, నిర్ణయాధికారం, పౌర చర్యలకు ఇతర లోపాలు వెలుపలి ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థకు ఈ కొత్త నగరాలు ప్రభావాన్ని సృష్టిస్తాయి. 149 నగరాలు, దేశాలు మరియు ఖండాలు, అంతర్జాతీయ సంస్థలు, పెరుగుదల, డబ్బు, వస్తువులు, వినియోగాలు ఇవన్నీ కూడా చలనశీలతో ప్రధానమైందని చెప్పుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. అంటే మనం ఎందుకు అర్బన్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలి అంటే, నాలాంటి పల్లెటూరు అబ్బాయి వాడు మా మండలానికి పోవాలంటే, నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగేది. అంటే మా నాన్నెంబడి కానీ, మా అమ్మెంబడి కానీ, లేకపోతే ఇంకెవరన్నా బంధువుల ఇంటికి పోవాలంటే పల్లెటూరు వదిలి నువ్వు బయటికి అడుగుపెట్టడం అనేది ఒక దుస్సాధ్యంగా ఉండేది. అది విలేజ్లో కానివ్వండి, మా మండలానికి పోవాలంటే అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండేది. ఎంతో ఏడుస్తే కానీ అప్పుడు కానీ పోనిచ్చేవాళ్ళు కాదు. సైకిల్ వాడాలనుకోండి, సైకిల్ వాడాలన్నా 100 తిట్లు తిన్న తర్వాతనే సైకిల్ వాడేవాళ్ళు. అంటే ఈ రకంగా యొక్క సిటీ అనేది ఒక పల్లెటూరు పిల్లలకి అందని ద్రాక్షగా ఉండిపోవడం. ఎందుకంటే దీనికి ఇది చాలా వైరుధ్యాలతో కూడుకున్నది, ఇది చాలా సంక్లిష్టతతో కూడుకున్నది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉత్పత్తి కేంద్రీకృత పెట్టుబడిదారు విధానం నుంచి వినియోగ కేంద్రీకృత పెట్టుబడిదారు విధానం అంటే ఏంటంటే, మీకు ఇంతకుముందు ఒక ఉత్పత్తి కేంద్రీకృత అంటే ఈ పరిశ్రమ మీకు ఇన్ని టన్నులు ఉత్పత్తి చేయాలి, ఇంత ఉక్కు ఉత్పత్తి చేయాలి, ఇంత అది ఉత్పత్తి చేయాలి అనేది ఒక గ్రోత్ వర్కింగ్ క్లాస్ అనేది ఉండేది. ఇప్పుడు అది పోయిందండి. వినియోగదారు అంటే నువ్వు ఆ వినియోగదారునికి ఏం కావాలన్నా దాన్ని బట్టి ఇక్కడ మనకు ఉత్పత్తి అనేది ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం ఏంటంటే, ఉత్పత్తి కేంద్రీకృత పెట్టుబడిదారు విధానం నుండి పని మరియు బలవంతం నుండి పాతుకుపోయిన వినియోగదారు పెట్టుబడిదారు విధానానికి విశ్రాంతి
మార్కెట్ సమ్మోహనము, అంటే ది టెంప్టేషన్ ఆఫ్ ది మార్కెట్ మరియు దృశ్యాల ఆధారంగా విభిన్న పండితులు వర్ణించిన దానికి శ్రద్ధ చూపడం. మార్క్సిజం మరియు ఆలోచన పరులు తమ రచనలో ఉత్పత్తి సాధనాలను ముందుంచారు. మరింత సమకాలీన ఆలోచనలను వినియోగ సాధనాలు అంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనే ఆలోచనను అభివృద్ధి చేశారు. మరియు వినియోగదారు సమాజం యొక్క మరింత సంస్కృతి విశ్లేషణలోకి మారారు. అంటే ఎందుకు ఒక మనిషి చట్నీని తింటాడు, ఒకడు బిర్యానీ ఎందుకు తింటాడు అనే దాంట్లో, అంటే నువ్వు పరిశోధన అనేది కన్స్యూమర్ ఒక ప్రోడక్ట్ని ఎందుకు వాడుతున్నాడు, అది కన్స్యూమర్ రీసెర్చ్, మార్కెట్ రీసెర్చ్ అనేది ఈ రోజుల్లో వందల కోట్లు వేల కోట్లుగా అది టర్న్ ఓవర్ను కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. విశ్రాంతి యొక్క కాన్సెప్ట్ అంటే అసలు విశ్రాంతి అనేది ఏంటి అంటే మనకు మోడర్న్ సొసైటీలో ఏమైంది అంటే మోడర్నిటీ ఏం చేసిందంటే ఒక మనిషిని ఒక మెషిన్గా చేసి రాత్రి పగలు రాత్రి డ్యూటీ అని పగలు డ్యూటీ అని వాడిని ఒక పిచ్చోని చేసేసి వాడిని అట్లా చేశారు. అయితే ఈ యొక్క లీజర్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఒక మనిషికి బ్రేక్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు సత్యజిత్ అనేది ఒక సినిమా ఉంటుంది, అరణ్య ఎగ్దిన్ దాంట్లో జంగల్ మ్యాన్. అదేంటంటే అర్బన్ గ్రీన్ అనేది ఒకటి ఉంటుందండి. అర్బన్ గ్రీన్ అంటారు అంటే సిటీలో చేసిన దాన్ని చేసి ఒకే పనులు జీవితాంతం చేయడం వల్ల మనిషి పిచ్చోడైపోయే అవకాశం ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలి అంటే మనిషి తను బ్రేక్ అంటే వానికి వినోదాన్ని ఇవ్వాలి, వానికి విశ్రాంతిని ఇవ్వాలి. వానికి ఒక వర్కర్కైనా కానీ, ఒక టీచర్కైనా కానీ, డాక్టర్కైనా కానీ, వాళ్ళు లాయర్కైనా కానీ, ఈ యొక్క ఫ్యాక్టరీ పనికైనా కానీ, కార్యాలయంలో నిమగ్నమై ఉండే వృత్తి వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాడు అనుకోండి, వాడు నిజంగానే కొంతమంది చాలామంది పిచ్చోళ్ళు అయిపోయిన అన్నారు. అదేంటంటే నువ్వు నిరంతరం ప్రెజర్ పెట్టడం వల్ల వానికి ఒక జీవితం ఉంటుంది, వాడు ఒక మనిషి అనేది మనం అర్థం చేసుకోకుండా అట్లా మనం ప్రెజర్ పెడితే ఆ మనిషి పిచ్చోడు అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా బ్రేక్ చేస్తాం మనం? ఈ యొక్క అర్బన్ డిన్ను కానీ, ఈ యొక్క నిరంతరం జరిగే ఈ యొక్క ఒక మెషిన్ లాగా చేసే పరాయీకరణ కానివ్వండి, ఇదంతా మనం ఎట్లా చేస్తాము అంటే దీన్ని మనము దీనికి ఒక బ్రేక్ ఇవ్వాలి, ఒక విశ్రాంతి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది మనిషిని ఎవడు కొంచెం మరి తేరుకొని సహజ సిద్ధమైనటువంటి మనిషిగా ఏర్పడవచ్చు. నేను రోజు కంప్యూటర్ పాఠాలు చెప్తున్నాను, ఇది కూడా నా మీద ఇంపాక్ట్ చూపించదు సైకలాజికల్. ఎందుకంటే ఇక్కడ మనుషులు లేకపోతే నేనే క్వశ్చన్స్ అడుగుతున్నాను, నేనే పాఠాలు చెప్తున్నాను. దీన్ని మనం బ్రేక్ చేయాలంటే దీంట్లో మీరు ఇంటరాక్షన్ ఉందనుకోండి, పక్కకి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని చూసుకుంటా పాఠాలు చెప్పినప్పుడు ఏమైందంటే అది ఇంటరాక్టివ్గా అయింది. అప్పుడు ఒకరినొకరు మనం నాకు కొంచెం హ్యాపీగా ఉండదు. మీరు కూడా మన ఆన్లైన్లో అనగానే ఒకరినొకరు చూసాంలే అని ఒక అది ఉంటుంది. లేకపోతే ఇదే కొనసాగితే దీనికి విరామం ఇవ్వకపోతే నేను కూడా ఒక ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అంటే ఇట్లా విశ్రాంతి అనేది, లీజర్లీ క్లాస్ అనేది కొత్తగా వస్తున్నటువంటి ఇది ఒక సిద్ధాంతం. ఈ లీజర్లీ క్లాస్లో ఏం చెప్తుంది అంటే మన వర్కర్స్ని బ్రేక్ ఇవ్వాలి, రాత్రి ఇవన్నీ బ్రేక్ ఇవ్వాలి, దానికి మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే ఒక మనిషి తన ఇష్టమైన పని చేసుకుంటూ చేపలు పట్టవచ్చు, ఆ తర్వాత హీ షుడ్ గో ఫర్ ఫిషింగ్, హీ షుడ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ అని చెప్పాడు. ఇప్పుడు శ్రమతో జరిగితే వాడు చేసే పని 4 గంటలే సరిపోయింది అంటాడు. ఈ 4 గంటలు అనేది సరిపోయింది అని కార్ల్ మార్క్స్ చెప్తాడు. అంటే ఇక్కడ విశ్రాంతి అనేది ఇది కొత్త ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఆ తర్వాత ఇవన్నీ రావడము, ఈ యొక్క వర్కర్కి విశ్రాంతిని ఇవ్వడం అనేది ఒక కొత్త ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఇతర క్లిష్టమైన పట్టణ పండితులు వినియోగదారు సమాజం యొక్క అభివృద్ధి చారిత్రాత్మకంగా వివరిస్తారు. ఇది పట్టణ వ్యక్తీకరణతో ఉత్పత్తి సంబంధాలకు వ్యవస్థీకృత విస్తరణగా మరియు కొత్త వినియోగ సాధనాలు, మూలధనం యొక్క కీలకమైన ఉత్పాదక శక్తి, ఈ రాజకీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మేధోచరణతో క్యాజల్స్, హార్వే, గార్డినరు, సోజా, క్లార్క్స్ వంటి ప్రముఖ పట్టణ పండితులను కూడా పని ఉంది. వీరు ఇటీవల ప్రపంచ స్థాయి మార్పులను ఎక్కువ చెప్పారు. పెట్టుబడిదారి విధానంలో యునైటెడ్ స్టేట్స్ దేశాలలో వినియోగ ప్రదేశాలను కన్జంప్షన్ ప్లేస్లు ఉత్పత్తి చేయబడ్డాయి. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనవి. ఉత్పత్తి ప్రదేశాల కంటే ఎక్కువగా విదేశాల్లో ఉన్నాయి. మార్కెటింగ్ మరియు ప్రకటనలు యొక్క అధిక కొత్త మెకానిజంల ద్వారా ప్రభావితమైన మరియు సంపన్న దేశాల జనాభా అధిక స్థాయిలో వినియోగిస్తుందని గ్లిడ్జ్ మరియు థిమ్స్కే మనకు మారుతున్న సూత్రాలు మనకు చెప్తా ఉన్నాయి. అంటే ఈ యొక్క పెద్ద నగరాలలోనే కన్జంప్షన్ ఎక్కువగా ఉంది. కొన్ని వందల అడ్రస్లు కలిగి ఉంటారండి ఒక్కొక్క అమెరికన్ ఫ్యామిలీ. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తా ఉండేది. అంటే ఇట్లా కన్జంప్షన్ ప్యాటర్న్ జరిగే ఒక లిప్స్టిక్ ఉందనుకోండి,
లిప్స్టిక్ వాళ్ళు చేసే లిప్స్టిక్ కానీ లేకుంటే వాళ్ళు వాడే ఆయిల్స్ క్రీమ్స్ కానీ యుఎస్ సమాజం కానీ యూకే సమాజం కానీ అసలు వాటికి మనకు ఆ యొక్క మన బడ్జెట్ సరిపోదేమో అని వాటి సంపాదించే సంపాదన వాళ్ళకి సరిపోదని అంటారు. ఒక సూత్రం ఉండదు తెలుగులో, వీడు సంపాదించిన సంపాదన ఆమె జాకెట్ కుట్టు కూలికి పోదు అని. అంటే అంత అంటే అట్లా ఉదాహరణ చెప్తున్నాం పల్లెటూరులో అయితే. ఇట్లా ఈ రకంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ సిటీ అనేది ఒక కన్జంప్షన్కి అది అనేది ఒక కేంద్రంగా ఉంటుంది, అది చాలా ప్రభావాలకు గురవుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సంగ్రహం. పెట్టుబడిదారు దృష్టాంతంలో నగరాలు, వినియోగము, విశ్రాంతి సాధించిన పట్టణ సమాజశాస్త్రం మరియు పట్టణాధ్యయనాల స్వభావాలు సమీక్షించబడ్డాయి. మనం ఆధునిక ఆలోచనల పాలతో పాటు పోస్ట్ మార్టం ఆలోచనలు కూడా అర్థం చేసుకుంటాం. ఇక్కడ మీకు నేను ఫైనల్గా అంటే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ది అర్బన్ డోంట్ యాక్సెప్ట్ ది యూనిటరీ అంటే ఒక కేంద్రకం కానీ ఒక ఆలోచన కానీ సిటీ అనేది యాక్సెప్ట్ చేయదు. రెండోది ఏంటి అంటే ఇట్ రిజెక్ట్ ది స్ట్రక్చర్స్. అంటే సిటీ అనేది పోస్ట్ మార్టం అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఇట్ రిజెక్ట్స్ ది స్ట్రక్చర్స్ అండ్ ఇట్ అనేది అది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ డైవర్స్ ఒపీనియన్స్ అనేది మూడో ప్రపంచం. అంటే ఈ మోడర్నిటీ అండర్స్టాండింగు, మార్క్సిస్ట్ అండర్స్టాండింగు, పోస్ట్ మోడర్న్ లక్లో వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే పోస్ట్ మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిటీ. అంటే పోస్ట్ మోడర్న్ అండర్స్టాండింగ్ ఏంటంటే కన్జంప్షన్ ఆఫ్ ఇమేజెస్, కన్జంప్షన్ ఆఫ్ ఇది. ఇప్పుడు నేను కోట్ వేసుకున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ వాట్సాప్లో చూసి చాలా మంది చెప్తున్నారు అంటే ఆ ఇమేజ్ని వాళ్ళు కన్జంప్షన్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని అది చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ యొక్క సిటీలు అనేటివి ఉంటాయి. అంటే మనకు పోస్ట్ మోడర్నిటీ ఏంటంటే వాడు ఎవరో చెప్పారు కల్చరల్ షిఫ్ట్ అండి. అంటే సైన్స్ మనం థమ్స్అప్ చెప్తాము, ఆ తర్వాత పూలు పంపిస్తాము, ఇట్లాంటివన్నీ కూడా మనకు సిటీలలో జరుగుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పోస్ట్ మోడర్నిటీ ఈజ్ సిగ్నిఫైడ్ అంటే నువ్వు పంపించే ఒక సింబల్, నువ్వు నవ్వుతున్నావు అనుకో అంటే నువ్వు బాగున్నావు అని, నువ్వు ఇట్లన్నావు అనుకో నువ్వు ఒక సింబల్ అన్నాడు, లేకపోతే ఏడుస్తున్నావు అంటే అందరు నీకు రెస్పాండ్ అవుతుంది. నీ వాట్సాప్ స్టేటస్ చూసి, నీ ఫేస్బుక్ పోస్ట్ చూసి. అంటే ఇదంతా ఏంటంటే ఇదంతా పోస్ట్ మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిటీ. సింబల్స్, కల్చర్స్ అనేది ఒక పెద్ద ఫెనామినన్ లాగా సిటీలో తయారైంది. అంటే అదొక పెద్ద ఇప్పుడు ఆర్థికంగా మనకు డబ్బులు ఉన్నాయా, వాడు అన్నం తిన్నాడా లేదా, మనకు ఉద్యోగం ఉందా లేదా, ఇట్లాంటి విషయాల గురించి ఎవరు పట్టించుకోకుండా ఈ వాట్సాప్ స్టేటస్, ఈ ఎఫ్బి స్టేటస్, ఈ ట్విట్టర్, రామ్ గోపాల్ వర్మ లాంటి ట్విట్టర్ లాంటివి చూస్తారు. అంటే ఈ రకంగా ఈ యొక్క సిటీ అనేది ఒక పెద్ద పెద్ద సినిమాలు కన్జంప్షన్ అనేది ఉంటుంది. ఈ రకంగా పోస్ట్ మోడర్నిటీ అనాలిసిస్ అనేది ఉంది సిటీ పట్ల. అదే అంటే ఎంతవరకు సమంజసం, ఇది పేద ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, లేకుంటే కార్మికులు ఎట్లా ఉపయోగపడుతుంది, మనం అసలు పోస్ట్ మార్టంలోకి వచ్చామా, మోడర్నే సరిగా లేవు, మనకు ఆధునికతనే సరిగా లేదు, ఈ పోస్ట్ మార్టంలో కూడా వచ్చామా, మన ఇండియన్ సిటీస్ని పోస్ట్ మార్టం తోటి మనం పోల్చొచ్చా అనేది కూడా మనం చర్చ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అందువల్ల ఆధునిక సామాజిక సిద్ధాంతాలు మరియు పద్ధతులు అతి ప్రతిష్టాత్మకమైనవి మరియు వివాదాస్పదమైనవి. ఇవి వెరీ వెరీ కాంట్రవర్షియల్. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, తెల్లారి వరకు మీ ఇల్లు కాల్చిపోయచ్చు. ఒక ఉస్మానియా స్టూడెంట్ ఒక అబ్బాయి ఏదో మాట్లాడుతాం రూమ్ కాల్చేసారు. అంటే అర్బన్ స్పేస్ ఈస్ టైం కంప్రెస్డ్ అండ్ ఇమేజ్ కంప్రెస్డ్ అని. అది కంప్రెస్ అయి ఉంటుంది ఒక పాయింట్లో, ఒక బుల్లెట్ పాయింట్ లాగా. అంటే ఒక సైలెన్స్ గన్నుతోటి ఒక జాన్ ఆఫ్ కెనడీని వాడు ఎట్లా సిటీలో చంపాడు అంటే అంత కంప్రెస్ ఉంటుంది అన్నమాట. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, సారీ టు గివ్ దిస్ ఎగ్జాంపుల్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ టు మేక్ ది అర్బన్ సైకి అండ్ ఆల్ దట్. అంటే ఇక్కడ కిల్లింగ్స్ కూడా సైలెంట్ కిల్లింగ్స్ ఉంటాయి, అట్లా ఉంటాయి అన్నట్టు. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది అంటే దీని మొత్తం కూడా మనం ఒక సామాజిక దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. మనం ఈ రకంగా ఈ యొక్క నగరం అనేది ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టంగా ఆలోచనలు, ఊహలు, సముదాయం కలిపి ఆధునిక సామాజిక సిద్ధాంతం మరియు యొక్క ప్రధాన భాగాన్ని సవాల్ చేస్తాయి. ఫలితంగా సంపూర్ణంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సంస్కృతి, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజకీయాలు, ప్రణాళిక మొదలైనవి కూడా కొన్ని స్పష్టమైనటువంటి విషయం. ఈ యొక్క పోస్ట్ మోడర్నిటీ అనేది ఏంటంటే అథెంటిసిటీని అది నమ్ముతుంది. ఇప్పుడు మీకు బలగం సినిమా ఇది అథెంటిక్ అని చెప్తారు. అంటే అట్లాంటిది ఈ పోస్ట్ మోడర్న్ కల్చర్లో వచ్చింది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలామంది తెలంగాణ వాళ్ళు దాన్ని చూసి ఎమోషనల్ అయిపోయారు. ఆ బొక్క ఏదో సీన్ ఉంటుందని నేను చూడలేదు,
తాత ఇవన్నీ చూసి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఒకప్పుడు కార్మికుల గురించి మాట్లాడేటివి, ఒకరి గురించి కర్షకుల గురించి మంచి మాట్లాడేటివి. ఈరోజు బలగం, తెలంగాణ బలగం సినిమా అనేది ఒకప్పుడు వ్యవసాయదారుడు గురించి మాట్లాడేది. ఇప్పుడు దొరేంద్రు అని పెద్ద అది పోయింది, ఇప్పుడు పోయి బలగం. అంటే ఈ యొక్క కథ మారింది, ఎమోషన్ మారింది, స్టోరీ మారింది. అది వాడు ఒక బుక్క గురించి జరిగే గొడవ అనేది ఒక పెద్ద ఎట్లా చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు వాడతాం. అంటే ఇక్కడ ఏంటంటే సాంస్కృతికమైనటువంటి షిఫ్ట్ వచ్చిందండి. ఒక ఆర్థిక పరమైనటువంటి షిఫ్ట్ నుంచి, అంటే ఒకప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి ఒక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలకు సిటీ అనేది కల్చరల్ షిఫ్ట్ జరిగింది. ఇది ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది ఎంతవరకు దీంట్లో ఉంది అనేది మనం చర్చించుకోవాలి. ఇది దాని మోడర్న్ సోషియాలజీ అంటే ఆధునిక నగర జీవితము, ఆధునిక అంతర్వాళ్ళకు వచ్చామా, ఇది ఒక ఉన్నత వర్గాల వాళ్ళకి ఆలోచన అనేది చాలా మనకు మార్క్సిస్టులు, పోస్ట్ మార్క్సిస్టులు చెప్తున్నటువంటి కల్చర్ని గ్రామిషి ప్రకారం రెసిడ్యూ కాదు, అదొక లివింగ్ ఆబ్జెక్ట్గా చూడాలనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీంతో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈరోజు అర్థం చేసుకున్నాం. ఈ రోజు పాఠం మీద మరో పాఠం మళ్ళీ కలుద్దాం. అప్పటి సెలవు. నమస్కారం.